పాకిస్తాన్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో పంజాబ్కు చెందిన 9 మంది ప్రయాణికులను అక్కడి తిరుగుబాటుదారులు బస్సు నుండి దింపి కాల్చి చంపడం సంచలనంగా మారింది. అయితే ఈ సంఘటన ప్రావిన్స్లోని జోబ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక పూర్తి వివరాలు చూస్తే తిరుగుబాటుదారులు క్వెట్టా నుండి లాహోర్ వెళ్తున్న బస్సు నుండి 9 మంది ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేసి వారిని కాల్చి చంపారు. అయితే ఈ 9 మంది పంజాబ్ ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కాగా 9 మంది మృతదేహాలను పోస్టుమార్టం అలాగే ఖననం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. బలూచిస్తాన్లోని రహదారులపై తిరిగే పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వ్యక్తులను ఇంకా ప్యాసింజర్ బస్సులను తిరుగుబాటుదారులు లక్ష్యం చేసుకోవటం ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. కానీ గతంలో బలూచ్ ఉగ్రవాద సంస్థలు పంజాబ్ ప్రజలపై ఇటువంటి దాడులు చేశాయి. తిరుగుబాటుదారులు క్వెట్టా, లోరాలే సహా మస్తుంగ్లలో మరో 3 ఉగ్రవాద దాడులు కూడా చేశారు. అయితే బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ 2 భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు. బలూచిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం తిరుగుబాటుదారులు రాత్రిపూట ప్రావిన్స్లో చాలా చోట్ల దాడులు చేశారని, ఇంకా చెక్ పోస్టులు, ప్రభుత్వ సంస్థలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు సహా కమ్యూనికేషన్ టవర్లపై దాడి చేయడం ద్వారా భద్రతా దళాలతో దాడికి దిగారని పేర్కొన్నారు. ఈ దాడులు వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ చాలా కాలంగా తిరుగుబాటు చర్యలకు కీలకమైన ప్రదేశం. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల గ్రూపులు ఎక్కువగా భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రావిన్స్లోని $60 బిలియన్ చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుల లక్ష్యంగా దాడులు చేస్తాయి. గత మార్చిలో గ్వాదర్ పోర్టు సమీపంలోని కల్మట్ ప్రాంతంలో లాంగ్ బాడీ ట్రైలర్లపై పనిచేస్తున్న 5గురిని కాల్చి చంపగా, ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్కు చెందిన 7 ప్రయాణికులను బర్ఖాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు అక్కడికక్కడే చంపారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటనపై ఇంకా ఏ సంస్థ బాధ్యత వహించలేదు. కాగా పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో సాయుధాలైన ఒక బృందం 9 మంది బస్సు ప్రయాణికులను కిడ్నాప్ చేసి చంపినట్టు అధికారులు శుక్రవారం ధృవీకరించారు. గురువారం సాయంత్రం పలు బస్సుల నుండి ప్రయాణికులను కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తులు వారిని సమీపంలోని పర్వత ప్రాంతానికి తీసుకెళ్లారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ 2 తెలిపారు. మరో ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం మాట్లాడుతూ బాధితుల మృతదేహాలు రాత్రికి రాత్రే బయటపడ్డాయని పేర్కొన్నారు. బుల్లెట్ గాయాలతో ఉన్న వారి మృతదేహాలు రాత్రికి రాత్రే పర్వతాలలో కనిపించాయంటూ ఆయన అన్నారు. పాకిస్తాన్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో పంజాబ్కు చెందిన 9 మంది ప్రయాణికులను అక్కడి తిరుగుబాటుదారులు బస్సు నుండి దింపి కాల్చి చంపడం సంచలనంగా మారింది. అయితే ఈ సంఘటన ప్రావిన్స్లోని జోబ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక పూర్తి వివరాలు చూస్తే తిరుగుబాటుదారులు క్వెట్టా నుండి లాహోర్ వెళ్తున్న బస్సు నుండి 9 మంది ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేసి వారిని కాల్చి చంపారు. అయితే ఈ 9 మంది పంజాబ్ ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కాగా 9 మంది మృతదేహాలను పోస్టుమార్టం అలాగే ఖననం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. బలూచిస్తాన్లోని రహదారులపై తిరిగే పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వ్యక్తులను ఇంకా ప్యాసింజర్ బస్సులను తిరుగుబాటుదారులు లక్ష్యం చేసుకోవటం ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. కానీ గతంలో బలూచ్ ఉగ్రవాద సంస్థలు పంజాబ్ ప్రజలపై ఇటువంటి దాడులు చేశాయి. తిరుగుబాటుదారులు క్వెట్టా, లోరాలే సహా మస్తుంగ్లలో మరో 3 ఉగ్రవాద దాడులు కూడా చేశారు. అయితే బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ 2 భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు. బలూచిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం తిరుగుబాటుదారులు రాత్రిపూట ప్రావిన్స్లో చాలా చోట్ల దాడులు చేశారని, ఇంకా చెక్ పోస్టులు, ప్రభుత్వ సంస్థలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు సహా కమ్యూనికేషన్ టవర్లపై దాడి చేయడం ద్వారా భద్రతా దళాలతో దాడికి దిగారని పేర్కొన్నారు. ఈ దాడులు వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ చాలా కాలంగా తిరుగుబాటు చర్యలకు కీలకమైన ప్రదేశం. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల గ్రూపులు ఎక్కువగా భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రావిన్స్లోని $60 బిలియన్
చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుల లక్ష్యంగా దాడులు చేస్తాయి. గత మార్చిలో గ్వాదర్ పోర్టు సమీపంలోని కల్మట్ ప్రాంతంలో లాంగ్ బాడీ ట్రైలర్లపై పనిచేస్తున్న 5గురిని కాల్చి చంపగా, ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన 7గురు ప్రయాణికులను బర్ఖాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు అక్కడికక్కడే చంపారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటనపై ఇంకా ఏ సంస్థ బాధ్యత వహించలేదు. కాగా పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో సాయుధాలైన ఒక బృందం 9 మంది బస్సు ప్రయాణికులను కిడ్నాప్ చేసి చంపినట్టు అధికారులు శుక్రవారం ధృవీకరించారు. గురువారం సాయంత్రం పలు బస్సుల నుండి ప్రయాణికులను కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తులు వారిని సమీపంలోని పర్వత ప్రాంతానికి తీసుకెళ్లారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రెడ్డి తెలిపారు. మరో ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం మాట్లాడుతూ బాధితుల మృతదేహాలు రాత్రికి రాత్రే బయటపడ్డాయని పేర్కొన్నారు. బుల్లెట్ గాయాలతో ఉన్న వారి మృతదేహాలు రాత్రికి రాత్రే పర్వతాలలో కనిపించాయంటూ ఆయన అన్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో పంజాబ్కు చెందిన 9 మంది ప్రయాణికులను అక్కడి తిరుగుబాటుదారులు బస్సు నుండి దింపి కాల్చి చంపడం సంచలనంగా మారింది. అయితే ఈ సంఘటన ప్రావిన్స్లోని జోబ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక పూర్తి వివరాలు చూస్తే, తిరుగుబాటుదారులు క్వెట్టా నుండి లాహోర్ వెళ్తున్న బస్సు నుండి 9 మంది ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేసి వారిని కాల్చి చంపారు. అయితే ఈ 9 మంది పంజాబ్ ప్రావిన్స్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కాగా, 9 మంది మృతదేహాలను పోస్టుమార్టం అలాగే ఖననం కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. బలూచిస్తాన్లోని రహదారులపై తిరిగే పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వ్యక్తులను ఇంకా ప్యాసింజర్ బస్సులను తిరుగుబాటుదారులు లక్ష్యం చేసుకోవటం ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. కానీ గతంలో బలూచ్ ఉగ్రవాద సంస్థలు పంజాబ్ ప్రజలపై ఇటువంటి దాడులు చేశాయి. తిరుగుబాటుదారులు క్వెట్టా, లోరాలే సహా మస్తుంగ్లలో మరో 3 ఉగ్రవాద దాడులు కూడా చేశారు. అయితే బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రెడ్డి భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు. బలూచిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం తిరుగుబాటుదారులు రాత్రిపూట ప్రావిన్స్లో చాలా చోట్ల దాడులు చేశారని, ఇంకా చెక్ పోస్టులు, ప్రభుత్వ సంస్థలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు సహా కమ్యూనికేషన్ టవర్లపై దాడి చేయడం ద్వారా భద్రతా దళాలతో దాడికి దిగారని పేర్కొన్నారు. ఈ దాడులు వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ చాలా కాలంగా తిరుగుబాటు చర్యలకు కీలకమైన ప్రదేశం. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల గ్రూపులు ఎక్కువగా భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రావిన్స్లోని $60 బిలియన్ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుల లక్ష్యంగా దాడులు చేస్తాయి. గత మార్చిలో గ్వాదర్ పోర్టు సమీపంలోని కల్మట్ ప్రాంతంలో లాంగ్ బాడీ ట్రైలర్లపై పనిచేస్తున్న 5గురిని కాల్చి చంపగా, ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన 7గురు ప్రయాణికులను బర్ఖాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు అక్కడికక్కడే చంపారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటనపై ఇంకా ఏ సంస్థ బాధ్యత వహించలేదు. కాగా పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో సాయుధాలైన ఒక బృందం 9 మంది బస్సు ప్రయాణికులను కిడ్నాప్ చేసి చంపినట్టు అధికారులు శుక్రవారం ధృవీకరించారు. గురువారం సాయంత్రం పలు బస్సుల నుండి ప్రయాణికులను కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తులు వారిని సమీపంలోని పర్వత ప్రాంతానికి తీసుకెళ్లారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రెడ్డి తెలిపారు. మరో ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం మాట్లాడుతూ బాధితుల మృతదేహాలు రాత్రికి రాత్రే బయటపడ్డాయని పేర్కొన్నారు. బుల్లెట్ గాయాలతో ఉన్న వారి మృతదేహాలు రాత్రికి రాత్రే పర్వతాలలో కనిపించాయంటూ ఆయన అన్నారు.